ఇంట్రెస్టింగ్లీ మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా వివి వినాయక్ గారిది. ఆయన చెన్నకేశ్వరరెడ్డి సినిమా కోసం మీరు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తున్నంటే ఏదో సినిమాకి ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యి బాలకృష్ణ గారి చెల్లెల క్యారెక్టర్కి అడిగారంట. మీరు వెంటనే స్పాట్లో ఏడ్చేశారంట. ఏంటండి తెలుగు హీరోయిన్ అయితే ఇలాగ చెల్లెల క్యారెక్టర్కి అడుగుతారా అని అన్నారంట. ఆయన ఒక్క నిమిషం నాకు కంగారు వచ్చేసింది ఆవిడ అలా అడిగినప్పటికీ, అండ్ మేము వేరే ఆప్షన్కి వెళ్ళిపోయామని అన్నారు. అంటే ఏడవడం కొంచెం ఎగ్జాజరేషన్ అయి ఉండొచ్చు, బట్ ఏడవడం కాదులేండి. అంటే ఫీల్ అయిన మాట అయి ఉండొచ్చు. అంటే అది నాకు ఆ ఇన్సిడెంట్ పెద్ద గుర్తులేదు, సో నేను ఇప్పుడు రీకాల్ చేసుకుని కరెక్ట్గా చెప్పడానికి. బట్ నాకు తెలిసి నేనైతే ఏడ్చి అయితే ఉండను. కొంచెం ఎమోషనల్ అయి ఉంటారు అంటే మేబీ అడుగుంటానేమో, అదేంటండి చెల్లెలు రోల్ అడుగుతున్నారు అని అనుకుని ఉండొచ్చు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఒకసారి హీరోయిన్గా మెయిన్ లీడ్ చేస్తున్నప్పుడు సడన్గా చెల్లెలకి వచ్చామండి. ఇప్పుడు అలా లేదు, ఇలా చేసి అలా చేసి అలా చేసి. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ వ్యూయింగ్ క్యారెక్టర్ యాజ్ అ క్యారెక్టర్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇందులో అక్క అందులో చెల్ల అని చూడట్లేదు. కరెక్ట్. సో అందుకని ఇప్పుడు అలా లేదు, అప్పుడు అలా ఉండేది. ఒకసారి మనం చెల్లెల రోల్స్ దిగామంటే చెల్లెల రోల్సే వస్తుంది. నాకు స్పెసిఫిక్గా ఈవెన్ స్టార్ 2000 కంటెస్ట్ అయిన తర్వాత రాఘవేంద్రరావు గారికి కూడా చెప్పింది అదే, నిన్ను ఇప్పుడు చాలామంది చెల్లెల రోల్కి అడుగుతారు, బికాస్ నువ్వు హీరోయిన్ అవ్వడానికి ఇంకా నువ్వు 15 ఇయర్సే, నువ్వు ఇంకా టైం ఉంది, 1-2 ఇయర్స్ ఆగితే బాగుంటుంది, అప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను సిస్టర్ రోల్స్ అడుగుతారు, అవి చెయ్యకు అని ఆయన కూడా అప్పుడు చెప్పారు. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో, ఇప్పుడు అలా లేదులేండి, ఆ టైంలో సిస్టర్ రోల్స్ చేస్తే అది అలాగే ఉండేది. సో ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు అందరూ పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నాక కూడా చేస్తున్నారు హీరోయిన్గా. ఇన్సిడెంటల్లీ ఏంటంటే ఒకప్పుడు చాలామంది తెలుగు హీరోయిన్స్ ఉండేవారు, బాగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఆ టైప్లో. తర్వాత ఏంటంటే ముంబై హీరోయిన్స్ హవా ఎక్కువ వచ్చిన రోజుల్లో తెలుగు హీరోయిన్ మీరు ఒక రకంగా ఏంటంటే ఒక జనరేషన్కి ఆ టైంలో ఒక రోల్ మోడల్ మీరు. అంటే తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ గా చేయొచ్చు అనేది. కాకపోతే అప్పట్లో ఏంటంటే వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే పేరెంట్స్ మెంటాలిటీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. రాకూడదు అది ఇది అని చెప్పి. మీ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు? మా పేరెంట్స్ కూడా అలాగే ఉండేవాళ్ళండి. అంటే వెరీ ఆర్థోడాక్స్, వెరీ స్ట్రిక్ట్. వాళ్ళు కూడా టిపికల్లీ మీరు చెప్పినట్టే. కానీ వాళ్ళకి ఏంటంటే నా ఏజ్, వాళ్ళకి ఆ టైంలో భయం వేయలేదు. 16 కాబట్టి ఆ చిన్న అమ్మాయి కదా, ఇది హీరోయినా అని అడిగారు. అంటే వాళ్ళు వచ్చి అడిగితే హీరోయినా ఎత్తినా అని అంటే అది వాళ్ళ మైండ్లో చాలా చిన్న పిల్ల కింద లెక్క, అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అనుకున్నారు. సరే మీకు బాగుంటే చేసుకోండి అన్నారు. అంటే వాళ్ళు ఎలా ఊహించారంటే ఇది ఒకటే, అది ఎలాగో జనాలు యాక్సెప్ట్ చేయరు, అంటే వాళ్ళ అంటే అది హిట్ అవుతుంది చేసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఆ దృష్టిలో ఎప్పుడు నన్ను చూడలేదు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం అవ్వలేదన్నమాట. సో సరే చేయండి అదే ఫస్ట్ లాస్ట్ అని అనుకున్నారు. సరదాగా ఒకటి చేస్తున్నట్టు అనుకున్నారు. తర్వాత ఏంటంటే ఏజ్ కూడా 16, పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే హిట్ అయ్యి వెనకనే బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి, చదువు ఇక్కడ ఏమైపోతుంది, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి మానేయాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు చదువు కంటిన్యూ అవుతుందా, పెళ్ళి అవుతుందా, అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అవ్వాలంటే మానేసినా కూడా ఆల్రెడీ చేసింది కదా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మానేయాలా వద్దా, చాలా కన్ఫ్యూజన్ అయిపోయి. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏదో పంపించాలి అనుకుని పంపించలేదు, అది ఆటోమేటిక్లీ వస్తే ఓకే ఫర్ టెంపరీ సేక్ అలా పంపించిన ఇది అనమాట. సో అందుకని వాళ్ళు భయపడిన మాట నిజమే అండి. కానీ అదేదో సినిమా ఫీల్డ్ మీద నమ్మకం లేక కాదు, ఇది కాదు, కానీ జనాల్లో ఉన్న ఒక కన్సెప్షన్ వల్ల, సినిమా ఇండస్ట్రీ వల్ల మాకెప్పుడు ప్రాబ్లం రాలేదు, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అనేవాళ్ళు కూడా, మా నాన్నగారు ఏంటి ఎంత బాగుంది, వాళ్ళు ఏంటి బయట అందరూ ఇలా అని, అంటే చుట్టాల నుంచి కూడా ప్రెషర్ అంతా వస్తుంది కొంచెం. ఇదే క్వశ్చన్ అంటే డైరెక్ట్ అడుగుతాను నేను మిమ్మల్ని, ఎందుకంటే చాలా మంది తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో రావాలనుకుంటే హెల్ప్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డౌట్స్ కూడా ఏదైనా ఉంటాయి. ఇండస్ట్రీని ఒక రకమైన ముద్ర వేస్తారు, ఏంటంటే ఇక్కడ హరాస్మెంట్ ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, అమ్మాయిలకి సేఫ్ కాదు అని చెప్పి అంటారు. అసలు ఏంటి, అసలు నిజంగా ఇండస్ట్రీ సేఫ్ ప్లేస్ కాదా, లేకపోతే ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే అండి దట్ ఈ క్వశ్చన్కి ఐ కాంట్ టేక్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఎనీవేర్ యూ గో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, విమెన్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మేము ఐటీలో వెళ్ళినా కూడా మేము జాగ్రత్తగా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఎలా పడితే అలా డ్రెస్ వేసుకుంటాం, ఎలా పడితే అలా వీల్ బిహేవ్ అంటే కుదరదు. వీ హ్యావ్ టు
మేబీ ప్రెడేటర్స్ ఆర్ ఎవ్రీవేర్. అంటే ప్రిడేటర్స్ అని కూడా కాదు, యు ఆర్ గివింగ్ అన్ ఫాల్స్ ఇంప్రెషన్, ఫాల్స్ అంటే జడ్జింగ్ యువర్ దెల్ జడ్జ్ యూ లైక్ దిస్. ఎందుకంటే ఇలా ఈ బిహేవియర్ బట్టి కూడా ఉంటుందండి. వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీబడి అ ఛాన్స్ కదా. సో ఎక్కడ ఉన్నా కూడా వీ హ్యావ్ టు వాచ్. అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజులు సినిమాలు చేయలేదు కదా, ఈ 20 years కూడా నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను. ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఐ హ్యావ్ టు వాచ్ వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ టాకింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్. అంటే నేను చూసుకున్నాను మరి నా సంగతి. అలాగే నా కిడ్స్ని కూడా చూసుకుంటాను, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారా లేదా. బికాజ్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీతో టచ్ లేదు డెఫినెట్లీ. కానీ అయినా వదిలేయలేము కదా. సో బేసిక్లీ ద సేమ్ థింగ్. జాగ్రత్తగా ఎవ్రీ చోట ఉండాలి. అంటే మనము ఎప్పుడూ ఆపర్చునిటీ, వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వకూడదు, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. దట్స్ ఆల్. అది ఫిల్మ్ ఇండస్ట్రీనా ఇదా అని చెప్పనండి. ఇట్స్ బట్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంత జాగ్రత్తగా ఉండి మనం అంత పద్ధతిగా నీట్గా ఉంటే కొంతమంది ఇప్పుడు కొన్ని రోల్స్కి మాత్రమే ఇలా కన్ఫైన్ చేసేసి అన్ని రోల్స్కి మనం కన్సిడర్ చేయరు, అందుకోసమే వేరే చోట్ల నుంచి హీరోయిన్లు తీసుకొస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా. అంటే లేదండి, జాగ్రత్తగా ఉండమంటే అంటే గ్లామర్గా ఉండొద్దు అని కాదు. జాగ్రత్తగా ఉండమంటే అది కాదు అర్థం. ప్రొఫెషనలిజం వేరు, ప్రొఫెషనల్గా మీరు ఏం చేయాలో చేయొచ్చు. బట్ మనము అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ ఏం చేస్తున్నా కూడా దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అంటే నేను అనుకుంటున్నాను ఇట్స్ నాట్ ఓన్లీ ద గర్ల్స్ జాగ్రత్తగా ఉండాలని కాదు, బట్ జనరలీ ఎవ్రీవేర్. ఇప్పుడు ప్యాకప్ అని కాదు, ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే నేను చెప్తున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే కాదు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మేము వి గో హ్యావ్ ఫన్, వి గో అవుట్, గర్ల్స్ అందరం కలిసి, మా గర్ల్స్ అంటాను, విమెన్ ఆల్రెడీ మేము ఊరికే అలా అనుకుంటాం టు జస్ట్ ఫీల్ బెటర్. సో విమెన్ అందరూ కలిసి we go out sometimes weekly once for dinner అనుకోండి. we make sure we come back on time. అంటే మాకేమో కర్ఫ్యూ లేదు, మా హస్బెండ్స్ ఏమో అనరు, అయినా కూడా we watch out. ఎందుకు why should we get into ourselves in trouble అని జాగ్రత్తగా వచ్చేస్తాం. ఎవరైనా స్ట్రేంజర్ మాట్లాడితే ఇప్పుడు కూడా we don't want to entertain. నువ్వు ఎందుకు వచ్చి నాతో మాట్లాడతావు, why you want to talk అని అనుకుంటాం. సో బేసిక్లీ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎక్కడ ఉన్నా సరే, మెన్ అవనండి, విమెన్ అవనండి, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మెన్కి ఏంటంటే వేరే టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. సమ్టైమ్స్ దే వాంట్ మనీ ఫ్రమ్ దెమ్, లేకపోతే గోల్డ్ ఉందని, అంటే వాళ్ళ బాధలు అదే అంటున్నాను. సో ఎవ్రీబడి హ్యాస్ టు బీ కేర్ఫుల్. అది ఉండడం తప్పులేదు, అలా వాచ్ఫుల్గా ఉంటే జాగ్రత్తగా పర్లేదు. ప్రొఫెషనలిజంలో జాగ్రత్తగా అంటే యూ నో వాట్ యు ఆర్ డూయింగ్, యూ హ్యావ్ యువర్ చాయిసెస్. మీకు ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇక్కడ వరకు నేను చేయగలను, ఇక్కడ వరకు నేను చేయలేను, అది కంఫర్ట్. ఈ వరకు ఇంత గ్లామర్గా నేను ఉండగలను అనేది మీ కంఫర్ట్. మీకు అది మీకు మనసులో రాకుండా ఫోర్స్డ్గా చేయలేరు కదా. అంతే కదా. సో అది ఎవరు ఫోర్స్ చేయట్లేదు, అది మీరు ఒప్పుకుంటారు కదా. అంతే కదండి. సో నోబడీ ఈస్ ఫోర్సింగ్ ఎనీబడీ హియర్ టు డూ ఎనీథింగ్. మీరు జాగ్రత్తగా ఉండడం, మీరు జాగ్రత్తగా ఉండడం మీ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్.